భవనం ఏమైంది దేవి? నేను చూస్తున్నాను, నువ్వు భయంగా ఉన్నావు, ఏదో చింతలో ఉన్నట్టున్నావు. నేను మారుతి గురించి చింతిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఒకవైపు ఆ వృక్షాసురుడు భయంకరమైన తన శాఖలతో మీ చిన్నారి కుమారుడి పైన దాడి చేశాడు. అది చూసాక ఏ తల్లైనా భయపడుతుంది కదా. నేను కూడా నా పుత్రుడి రక్షణ కోసం చింతిస్తాను కదా. కానీ నువ్వు ఇది కూడా చూసావు కదా, మన పుత్రుడు ఆ దానవుడిని గొప్ప వీరుడిలాగా మృత్యువులోకి ఎలా నెట్టేశాడని. అందుకని నేను మరింత భయపడుతున్నాను. మారుతి అద్భుతమైన నీళ్ళల గురించి సుమీల బయట కూడా తెలిసిపోయింది. ఏం చెయ్యాలి? ఈ ప్రపంచ దృష్టి నుంచి ఈ అల్లరివాణ్ణి ఎలా కాపాడాలి? చింతించాల్సిన అవసరం లేదు దేవి. నేను మారుతి రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. భవనానికి అన్ని వైపులా కాపలాదారులను కట్టడి చేశాను. అందరికీ ఆదేశాలు ఇచ్చాను, మారుతిని ఎల్లప్పుడూ కూడా గమనిస్తూ ఉండాలని. కానీ ఇక నా పుత్రుణ్ణి భవనం బయట కాలు కూడా పెట్టనివ్వను. నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక నా మారుతిని నా కళ్ళ ముందు నుంచి ఎక్కడికి వెళ్ళనివ్వకూడదని. ఈ భవనమే తనకి క్రీడాస్థలం అవుతుంది. నా కళ్ళు తనకి 24 గంటలు కాపలా కాస్తాయి. నా ప్రేమ తన్ని ప్రతి చెడు నుండి, ప్రతి సమస్యకు దూరంగా ఉంచుతుంది. అతిబల జై లంకేశ, జై జై లంకేశ. మీరు స్మరించారు, ఒక్క నిమిషం కూడా నాకు పట్టలేదు. వచ్చేశాడు అతి బల. నాలో ఉంది బలము, బలం బలం బలము. శిరస్సు దించు.
అతిబల, నిజానికి నువ్వు చిన్న ఒట్టివాడివి, మరుగుజ్జువి, శాకాహారివి. ఛే! నీకు రసంతో నిండిన పళ్ళంటే ఇష్టము. అసురుల పేరిట నువ్వు కళంకము. ఒక్కసారి చూడండి అతన్ని. మొదటి ఆఖరి శాకాహారి రాక్షసుడు అతను. పళ్ళు గడ్డి సేవిస్తాడు. మాంసాన్ని భక్షించి ఉంటే పిల్లవాడి నుండి పెద్దవాడు ఏంటవాడు. నా చెయ్యే వీడికంటే పెద్దదిగా ఉంది. కానీ మోసము, కపటము, చతురత్వములు నా తరువాత ఈ మొత్తము దర్బారులు నీకు సమానులు ఇక వేరే ఎవ్వరు కూడా లేరని చెప్పొచ్చు. లంకేశ్వర, నేను దూరం నుండి ఎవరి మనసులోని మాటనైనా నా శక్తితో తెలుసుకోగలను. ఇక్కడే నిలబడి ఉంటాను. ఏదైనా వస్తువులో నన్ను నేను దాచుకోగలను. అది రాతి స్తంభమైనా లేక సింహాసనమైనా. నీలో ఉన్న ఈ ప్రత్యేకతల కారణంగానే కదా మేము నిన్నిక్కడికి పిలిపించాము అతిబల. అయితే చెప్పండి లంకేశ్వర, నేను నా మోసపు కపటము, తెలివితేటలతో భూమి, ఆకాశము లేదా పాతాళంలో ఎవరి గుండెను చీల్చుకుని వారి రహస్య పన్నాగాల గురించి తెలుసుకొని రావాలి. చెప్పండి. నీవు భూమి ఆకాశాలను ఒకటి చేయక్కర్లేదు అతిబల. నీవు సుమేరికి వెళ్ళి తెలుసుకోవలసింది ఏంటంటే, వృక్షాసుర రాక్షసుణ్ణి ఏ వానర బాలకుడైతే వధించాడు అతని వెనుక ఏ దేవుడి హస్తం ఉంది అని. ఒకవేళ వెనుక ఇంద్రుడి హస్తం ఉంటే ఆహా, అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా మహాదేవుల మీద ఒట్టు, మహా ఆనందంగా ఉంటుంది. అతడిని నేను తన దుస్సాహసానికి ఎంత ప్రేమతో హింసిస్తానంటే, ఎంతలాగా కష్టపెడతానంటే అతని ముల్లోకాలు పరిగెత్తుకుంటూ తిరుగుతాడు. అర్థమైంది కదా? జై లంకేశ్వర, నాకు అంతా అర్థమయ్యింది. నాలో బలం ఉంది, బలం బలం బలముంది. లంకేశ్వర, నీకేమర్థమయ్యింది? అదే ప్రభు, నేను ఆ పండుని తినాలి. ఏమర్థమయ్యింది? ఏమర్థమైంది? లంకేశ్వర, సుమోరోకి వెళ్ళి ఆ వానర బాలుడి శక్తి వెనుక ఏ దేవుడి హస్తం ఉందో తెలుసుకుని వస్తాడు ఈ అతి బల. నాలో ఉంది బలము, బలము బలము బలము.
వెళ్తున్నాడు సుమేరుకు అతిబల. జై లంకేశ్వర. ఇక మీరందరూ జాగ్రత్తగా వినండి. ఆటంకాలు, వ్యభిచారాలు, ఇంకా అత్యాచారాలు అన్నీ మొత్తం పృథ్వీ అంతా మారుమోగిపోవాలి. అధర్మంతో నిండిన రావణుని కళ్ళు అతనిలోని అహంకారంతో మూసుకుపోయాయి. అతడు అంధుడైపోయాడు. ఎవరినైతే తుచ్చ వానర బాలకుడు అనుకున్నాడో అతడే ఒకరోజు తన అహంకారాన్ని తునాతునకలు చేస్తాడు అని, అతని బంగారంలా మెరిసే లంకా నగరాన్ని అగ్నికి ఆహుతి చేసి బూడిద చేస్తాడని. అతనేమనుకున్నాడంటే మారుతి క్రియాకలాపాల వెనుక ఎవరో దేవుని హస్తం ఉందని. అతనికి అసలు విషయం తెలియదు. మారుతి ఎటువంటి దేవుని ఆలోచనలో భాగం కాదు అని. వాస్తవానికి స్వయంగా తన ఆరాధ్య దైవము శివశంకరుని అంశే అని. కుమారా, గుర్తుపెట్టుకో, భవనం దాటి బయటికి వెళ్ళకూడదు. నువ్వు ఏం చేసినా ఈ అమ్మని అడిగే చెయ్యాలి. దేవి, చెప్పండి స్వామి. మారుతిని ఇంతగా కట్టడి చేయడం మంచిదేనా? తను ఇంకా బాలకుడు కదా. నేను అదే చెప్తున్నాను. తను ఇప్పుడు బాలకుడు. చూడడానికి పెద్దవాడిలా ఉన్నాడు, కానీ ఇప్పుడు తన వయసు చాలా తక్కువ. అమాయక బాలకుడు. తనకి మంచి చెడుల గురించి ఏం తెలీదు. తనని నేనే కదా రక్షించాలి. పెద్దవాడైనప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు చూసుకోండి, అప్పుడు నేను అడ్డు చెప్పను. నువ్వు తల్లివి, నీకెలా నచ్చితే అలా చెయ్యి. అలాగే మహారాజా, మీకొక సందేశం వచ్చింది. నేను రాజ్యం నుండి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. నేను రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను. అయినా నువ్వు అప్రమత్తంగా ఉండాలి. కానీ ఉన్నట్టుండి బయటికి ఏదైనా ప్రత్యేకమైన పంపాపురం నుండి మహారాజు పంపేశ్వర్ దగ్గర నుంచి సమాచారం వచ్చింది. ఏవో కొన్ని అస్త్రచేష్టలు పెరిగినట్టు అనుమానం కలిగిందట. రావణుడు చిన్న పెద్ద రాక్షసులను ఒకటి చేసి అన్ని వైపులా అల్లకల్లోలం సృష్టించి వానరులను, మానవులను అంతం చేయాలనుకుంటున్నాడట. వృక్షరాజుకు కూడా సందేశం లభించిందట. వారు వస్తూ ఉంటారు. నేను కూడా వారితో పాటు వెళ్ళాలి. అయిపోయింది. ఇప్పుడు మారుతి కళ్ళకి కాటుక పెట్టాలి, అంతే. దానితో మారుతి కళ్ళు అందంగా కనిపిస్తాయి. అలాగే మారుతికి దీనివల్ల ఎవరి దిష్టి తగలకుండా ఉంటుంది. అమ్మా, ఇప్పుడు మారుతి తన మిత్రులతో ఆడుకోవచ్చు కదా అమ్మా? అరెరే, మారుతి ఇక మీదట ఇక్కడే ఆడుకుంటాడు, భవనంలో. భవనంలోనా? కానీ ఇక్కడ మారుతి మిత్రులు ఎవరూ లేరు కదమ్మా. మారుతి ఎవరితో ఆడుకుంటాడు? నేను చెప్తాను కదా, ఇక్కడ ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. పద. ఇలా చూడు, ఎంత చక్కటి బొమ్మలు. ఇదిగో ఇది, ఇది, ఇంకా గుర్రపు బండి.
ఈ ఏనుగు వీటితో ఆడుకుంటే మారుతికి చాలా అందంగా ఉంటుంది. కానీ అమ్మ, మారుతికి తన మిత్రులతో వాటికిలో ఆడుకుంటేనే ఎంతో బాగుంటుంది. మారుతి వాటికిలోనే ఆడుకుంటాడు. అరెరెరే కుమారా, ఒక్కసారి ఈ బొమ్మలతో ఆడుకుని చూడు, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మారుతి తన మిత్రులతో పాటు వాటికిలో ఎందుకు ఆడుకోకూడదు? ఎందుకంటే మారుతి వాళ్ళమ్మ మారుతిని ఎంతగానో ప్రేమిస్తుంది. మారుతి లేకుండా వాళ్ళమ్మకి అస్సలు తోచడం లేదు. వాళ్ళమ్మ మారుతిని చూడకపోతే దిగులు పడుతుంది. మారుతి వాళ్ళమ్మని దిగులుగా చూడాలనుకుంటున్నాడా? సరేనమ్మా, ఇక మీదట మారుతి ఇక్కడే ఆడుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడూ దిగులు పడకూడదు. మారుతి, కుమారా, ఇక దీనితో వద్దు, నువ్వు బంతితో ఆడుకో. కానీ అమ్మా, మారుతికి బొంగరంతో ఆడుకుంటుంటే చాలా బాగుంది. కాని కుమారా, ఈ బొంగరం వల్ల చూసావు కదా ఎన్ని చోట్ల గీతలు ఇంకా గోతులు ఏర్పడ్డాయో. నువ్వు బంతితో ఆడుకోనికి చాలా ఆనందంగా ఉంటుంది. అరే కుమారా, నెమ్మదిగా కుమారా. సరేనమ్మా. అరే హే శివశంకర, ఏ బోలా శంకర, తనకి ఎలా చెప్పాలి? మీరే ఏదో ఒకటి చేయండి ప్రభు. ప్రణామాలు, ప్రణామాలు. మహారాజా వృక్షాసుర, తమరిక్కడికి ఈ సమయంలో? మహారాజు కేసరిని కలవాలి. వారెక్కడున్నారు? రండి, మీరు కూర్చోండి. నేను మహారాజుకి సూచన అందిస్తాను. అలాగే.
వెళ్ళి మహారాజుకి సూచనను అందించండి, వృక్షరాజు విచ్చేశారని. హ్మ్? निश्चल प्रेम సుగ్రీవ అన్నయ్య, मुस्कान दिए सुग्रीव को बाल हनुमान भगत भगत को गया जान बैर भाव भया अंतर्धान बाल रूप के हनुमत देवा फिर सचिव रूप में करेंगे सेवा मुक्ति दिलाए जन्म मरण से सुग्रीव मिलाए श्री राम चरण से। సుగ్రీవ అన్నయ్య, మారుతికి మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు నిన్ను కలిసినందుకు ఆనందంగా ఉంది మారుతి. కుమార మారుతి, ప్రణామాలు. మిమ్మల్ని దర్శించుకుని ఆనందంగా ఉంది. ఈ ప్రశాంతమైన రూపము, అందమైన ముఖము, ముఖములో ఉన్న దివ్యమైన తేజస్సు. హే కేసరి నందన, మిమ్మల్ని దర్శించుకుని నేను ధన్యుడయ్యాను. కుమార సుగ్రీవ, మనం తీసుకొచ్చిన బహుమానాన్ని ఇవ్వు. ఇలా చూడు, నేను మీకోసం ఈ అందమైన డమరుకాన్ని తీసుకొచ్చా. ఇది మారుతి కోసమా? ఇది ప్రత్యేకముగా మేము మీకోసం మృదంగపూర్ నుంచి తెప్పించాను. శివభక్తుల నగరం అది. అక్కడ బోల్డ్ అన్ని అందమైన డమరుకాల్ని తయారు చేస్తారు. దీని నాదము కర్ణప్రియంగా ఎంతో బాగుంటుంది. భోలానాథుడు దీని నాదాన్ని విని ప్రసన్నుడవుతాడు. ఇంకా ఇది వారికి అత్యంత ప్రియమైనది కూడా. అయితే మారుతి దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాడు. మారుతికి కూడా ఇది బాగా నచ్చింది. వాలి అన్నయ్య ఎందుకు రాలేదు సుగ్రీవన్నయ్య? కుమారా, తను కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చేవాడే, కానీ మేము వచ్చేశాము. మేమిక్కడికి వస్తే కిష్కింధలో ఎవరుంటారు? అందుకని తను రాలేదు. ఈశ్వర దయ వల్ల మీ సభ విజయంగా సంపన్నం కావాలి. అసురుల ఆటంకం నుండి మన అందరికీ ముక్తి లభించాలి. ప్రణామాలు మహారాజా. కిష్కింద మహారాజు తన కుమారుడు సుగ్రీవతో విచ్చేశారు. నేను వస్తున్నానని వారితో చెప్పండి. చిత్తం మహారాజా. ఇక నేను బయలుదేరాలి. ఎందుకనో మారుతి లేకపోతే ఆటలో ఆసక్తి కలగడం లేదు.
తన అమాయకత్వము, తన నిశ్చలమైన ప్రవర్తన, అలాగే తన విచిత్రమైన శక్తి. మన మిత్రుడు మారుతి అద్భుతము. కానీ 3 రోజులు గడిచాయి. ఎటు మాయమైపోయాడు? కలిసి ఆడటం తరువాత బయటికి కూడా రావడం లేదు. సుసేనా, ఎందుకలా చేస్తున్నావు? వృక్షాన్ని ఎందుకు కదుపుతున్నావు? నేను ఏం చూస్తున్నాను అంటే ఈ చిన్న వృక్షాన్ని కదపడానికి ఎంత శక్తి కావాలి అని. కానీ మారుతి మొత్తం వృక్షాన్నే పీకి పారేశాడు. అది వట్టి వృక్షము కాదు, వృక్షాసురుడు. ఇది ఒక మామూలు వృక్షము. అలాగే నువ్వు మారుతివి కాదు, సుసేనుడివి. నువ్వు దీన్ని ఏమాత్రం కదపలేవు. ఏమైనా చెప్పు దదిముఖ, మారుతి అత్యంత శక్తికి స్వామి. గుర్తుందా మారుతి వృక్షాసురుడిని ఎలా పీకి పారేశాడు అని? నాకు అంతా గుర్తుంది మిత్రమా. కానీ నాకేమనిపిస్తోందంటే మారుతి మనల్ని మర్చిపోయాడు అని. అందుకే తను మనతో ఆడుకోవడానికి రావడం లేదు. సుసేనా, సుసేనా, సుసేనా! ఏమైంది మిత్రమా నలా? ఏమైంది? చాలా దారుణం జరిగింది. మారుతిని రాజభవనం నుండి బయటికి రానివ్వడం లేదు. రాజమాత తన రక్షణ కోసమే అలా చేశారు. ఇది నిజంగా చాలా దారుణము. ఇప్పుడు మారుతి లేకుండా ఆడుకోవడం ఏమాత్రం ఆనందంగా ఉండదు. ఏదో ఒకటి చేయాల్సిందే. ఉపాయం ఉంది దదిముఖ, చాలా మంచి ఉపాయము. నిజమా? అటువంటి ఉపాయం ఏదైనా ఉందా? ఈ నీరు చూస్తున్నావు కదా, ఈ నీటిలో వరుణదేవుడు నివాసం ఉంటాడు. నాకు మా అమ్మ చెప్పింది. స్వచ్ఛమైన మనసుతో ఏదైనా కోరుకుని రాయి మీద రాసి ఈ నీటిలో వదిలేయాలి. అప్పుడు దేవుడు ఆ కోరికను నెరవేరుస్తాడు. అయితే మరి మనం కూడా అలాగే చేద్దాము. పదండి పదండి. భగవంతుడా, మా కోరిక ఏమిటంటే మా మిత్రుడైన మారుతి మళ్ళీ మా అందరితో కలిసి ఆడుకోవాలి. కానీ నాలా మనం ఈ పనంతా దొంగచాటుగా చెయ్యాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. మన నలుగురిది ఒకటే కోరిక అయితే దాచిపెట్టే అవసరమే ఉంది. అందరము కలిసి రాళ్లను జత చేద్దాం రండి. ఆ తర్వాత చేతులు జోడించి ప్రార్థిద్దాము. పద. నీటిలో నివసించే ఓ భగవంతుడా, మా మనసులో కోరికను నెరవేర్చండి. మేము మా మిత్రుడు మారుతిని కలిసేలా చేయండి. మారుతి, దీనిని ఇలా కాదు, దీనిని ఇలా మోగించాలి. ప్రణామాలు కిష్కింద నరేష, మీకు స్వాగతము. సుఖ సంతోషో వర్ధిల్లు మహారాజు కేసరి. మీరు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యమైనందుకు క్షమించండి. ఆలస్యమేముంది మహారాజు కేసరి? మాకు స్వాగతమైతే మీ పుత్రుడి యొక్క చక్కటి చిరునవ్వు పలికింది. మీ కుమారుడు మన అందరికీ లభించడం ఒక అదృష్టము. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు వానర కులానికి గౌరవంగా మారతాడు. కానీ
మీ తేజస్వి పుత్రుడి విషయంలో నా కుమారుడు వాలి ఏదైతే దుర్వ్యవహారం చేశాడో దానికి నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు మహారాజా? మీరు నాకంటే పెద్దవారు, నాకు అగ్రజులు. మీరు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరము లేదు మహారాజా. అవును, అమ్మ కూడా చెప్పింది, పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు, ఇక చిన్నవాళ్ళు క్షమాపణ కోరుతారు. మీరు నాన్నగారి కంటే పెద్దవారు, మీరు వారిని ఆశీర్వదించాలి. కుమార మారుతి, మీ తల్లి నీకు చక్కటి శిక్షణ సంస్కారము నేర్పుతున్నారు. ఎప్పుడూ వారి ఆజ్ఞకు శిరస వహించాలి. నేను మిమ్మల్ని, మీ నాన్నగారిని, మీ అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. కానీ వాలి మీ పుత్రుడి పట్ల వ్యవహరించింది చాలా తప్పు. మహారాజా, తనొక బాలకుడు. వారి మాటలను మీరు మనసులో పెట్టుకోకూడదు. అయినా అది ఒక పోటీ మాత్రమే కదా. కానీ ఆ పోటీ కారణంగానే కదా మీ కుమారుడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. దానికి నాకు చాలా బాధగా ఉంది. బాధ ఎందుకు మహారాజా? ఆ పోటీ వల్లనే కదా వృక్షాసురుడు మరణించాడు. ఆ కారణంగా యువరాజు వాలి ధన్యవాదాలకు పాత్రుడు. మహారాజా కేసరి, ఈ మాట చెప్పి నా మనసులో బాధని దించేశారు. మహారాజా, శత్రుత్వము విరోధము కోసము ఈ ప్రపంచంలో దానవులు, దైత్యులు, రాక్షసులు ఎంతోమంది ఉన్నారు. మన వానరులు, వృక్షికులం వారు కలిసి ఎన్నో గొప్ప కార్యములు చెయ్యాలి. ఏమైంది కుమార మారుతి? దేని గురించి ఆలోచిస్తున్నావు? నాన్నగారు, మారుతి కూడా చాలా పెద్ద పెద్ద పనులు చెయ్యాలి కదా. కుమార మారుతి, మీరు ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద పనులే చేస్తున్నారు. అవును కుమార, నేను బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేను లేని సమయంలో ఇక్కడంతా క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీకే ఉంటుందిగా కుమారా. ఇక్కడి రాజు, సేవకుడు, సంరక్షకుడు అన్నీ నువ్వే అవుతావు. నాన్నగారు, మారుతి తన తల్లికి అలాగే తన మిత్రులందరికీ ఈ డమరుకాన్ని చూపించి రావచ్చా? వెళ్ళిరానా నాన్నగారు? వెళ్ళిరా నాయనా. ఉన్నట్టుండి ఈ సభ కోసం ఏర్పాటు చేశారు. అసురుల ఉన్మాదం మరింత రెట్టింపైందా? అవును. మారుతి, ఇక్కడే కదా కూర్చోపెట్టి వెళ్ళాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ భవనం నుండి బయటికి వెళ్ళలేదు కదా? మారుతి, డమరకు మంది డమ్ డమ్ డమ్. మారుతి అన్నాడు బం బం బం. మారుతి అన్నాడు బం బం బం. అమ్మా, ఇలా చూడు, ఈ డమరకం చాలా అందంగా ఉంది కదా. దీన్ని నాకు సుగ్రీవన్నయ్య వల్ల నాన్నగారు ఇచ్చారు.
సరే, దీన్ని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చుని దీనితోనే ఆడుకో. అన్నట్టు అమ్మా, నాన్నగారు వాళ్ళ ముందు మారుతిని ఎంతగానో పొగుడుతున్నారు. మారుతి వృక్షాసురుణ్ణి చంపేశాడు అని. నేనే ఆయనకి చెప్పాను మారుతి గురించి మారుతి ముందే గొప్పగా మాట్లాడొద్దని. వారికి అర్థం కావడం లేదు. నేను మారుతికి వీటన్నిటి నుంచి దూరంగా ఉంచాలనుకుంటే వీరింకా ప్రోత్సహిస్తున్నారు. ఇలా చూడు కుమారా, ఇక నుంచి ఈ భవనం నుంచి నువ్వు బయటికి వెళ్ళకూడదు. మారుతి, బయట ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు? అందరూ మంచివాళ్ళుండరు. నీ గురించి మంచిగా ఆలోచించరు. నీ పొడవైన జుట్టుని చూసి ఈర్ష్యపడేవాళ్లు కూడా ఉంటారు. నీకు చెడు చేయాలని అనుకునేవాళ్ళు ఉంటారు. కానీ అమ్మా, అసలు ఈర్ష్య అంటే ఏంటి? ఈర్ష్య అంటే ఓహో, నువ్వింకా చాలా చిన్నవాడివి, నీకప్పుడే అర్థం కాదు. పెద్దవాడివి అవుతావు కదా, అప్పుడు అంతా అర్థమవుతుంది. ఇక నేను వెళ్తాను. భోజనానికే ఏర్పాటు చేయాలి. కానీ నువ్విక్కడే ఉండాలి. మిత్రమా, ఇప్పుడు నేనేం ఆడుకోవాలి? మారుతికి నువ్వే ఏదైనా చెప్పాలి. మిత్రమా, మనం ఏం చేద్దాం? ఈ అసురులు ఎంతో ఉన్మాదం సృష్టిస్తున్నారు. మొత్తమంతా అల్లకల్లోలం చేస్తున్నారు. యజ్ఞాలలో ఎముకలు రక్తాన్ని వేస్తున్నారు. వీటన్నిటి గురించి విచారణ విమర్శలు చేయడానికే మనందరినీ సభకు పిలిపించారు. వీటన్నిటినీ ఎలాగైనా ఆపాలి మహారాజా. మరి సుగ్రీవుడు కూడా మనతో పాటు సభకు వస్తున్నాడా? లేదు. సుగ్రీవుడికి మారుతి అంటే ఎంతో ప్రేమ. అందుకే తను నాతో పాటు వచ్చాడు. సుగ్రీవుడి నిశ్చలమైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వెళదామా? మీరు మీ భవనం రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు కదా. కొద్ది రోజులుగా ఇక్కడ భయంకరమైన అసురుడు తిరుగుతున్నాడని తెలిసింది. అతని పేరు చక్రాసురుడు. చక్రాసురుడా?